ఎడ్లు లేవు కాబట్టి ఇదిగో మేము మనుషులతో దున్నుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీలోని బూరిగా చిన్నకోనెల గ్రామాల గిరిజన రైతులు అటవీ శాఖ నుంచి నష్టపరిహారం ఆలస్యం కావడంపై వినూత్న నిరసనకు దిగారు. 2023 జనవరిలో బెంగాల్ టైగర్ దాడిలో మరణించిన 3 ఆవులు 4 ఎద్దులకు నష్టపరిహారంపై ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రైతులు స్వయంగా నాగళ్లతో దున్నుతూ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. సోముల పైడమ్మ, సోముల చిన్నగంగమ్మ, కోటపర్తి గంగులు, కరాసి లచ్చమ్మ, బూరిగా గౌరమ్మలకు చెందిన పశువులు అడవిలో మేస్తుండగా పులిదాడిలో చనిపోయాయి. అనంతగిరి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఈ ఘటనను నిర్ధారించి 2023 ఫిబ్రవరి 8న పాడేరు జిల్లా ఫారెస్ట్ అధికారికి నివేదిక పంపారు. అయినప్పటికీ సంవత్సరాలు గడిచినా నష్టపరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో టైగర్ దాడి చేసింది. మా 5 కుటుంబాలు మా ఎడ్లుని 7 ఎడ్లకి టైగర్ దాడి చేసింది. మరి ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, చూశారు, ఫోటోలు తీశారు, ఆధార్ కార్డులు, అకౌంట్లు, పాన్ కార్డులు ఇచ్చేయమంటే ఇచ్చాము. డబ్బులు పడతాయి, మీ అకౌంట్ పడతాయి అన్నారు. ఇప్పటికి డబ్బులు ఇవ్వట్లేదు. మరి మా ఎడ్లుని పులి కరిచింది కాబట్టి మాకు కొనాలంటే మా చేతులు డబ్బులు లేవు. మరి మా మెట్టు భూమి ఉంది, తర్వాత సాగు భూమి ఉంది. దున్నాలంటే మాకు ఎడ్లు లేవు, కొనాలంటే డబ్బులు లేవు. మాకు ఇలాగే మరి అధికారులు పట్టించట్లేదు. మరి ఇప్పుడైనా మా బాధలు తెలుసుకొని మరి మాకు డుకెట్లైనా కొనేసి ఇవ్వాలి, లేక టాటరైనా కొనేసి ఇవ్వాలని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం సార్. వ్యవసాయంపై ఆధారపడిన వీరికి జత ఎద్దుల కొనుగోలుకు ₹1,00,000 వరకు ఖర్చవుతుందని, అటువంటి ఆర్థిక స్తోమత లేక స్వయంగా నాగళ్లతో దున్నుకుంటున్నామని వాపోయారు. రొంపిల్లి బీట్ అధికారి ప్రభుత్వం నిధులు వస్తే ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఫలితం లేదని రైతులు తెలిపారు. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని పులి చంపేసిన ఎద్దులకి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుతున్నారు.